గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. సో మనం ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ అదేవిధంగా ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉన్నవి. అండ్ అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే రక్తహీనత, మాతా శిశు మరణాల నివారణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త యాప్ జనని మిత్ర యాప్. సో ఈ రక్తహీనత అనేది దీన్ని ఐరన్ డెఫిషియన్సీ అని కూడా, ఎనీమియా అని కూడా పిలుస్తారనమాట. ఈ రక్తహీనత అనేది ఎవరైతే ఈ యంగ్ గర్ల్స్ ఉంటారో, యంగ్ గర్ల్స్లో కానీ లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ ఈ రక్తహీనత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే దేశంలో రక్తహీనత ఉన్నటువంటి మహిళలను చూసుకుంటే, సో ప్రతి ముగ్గురు మహిళల్లో ఇద్దరు మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారనమాట మొత్తం దేశంలో. రైట్. సో అంటే ఖచ్చితంగా చెప్పాలంటే మోర్ దెన్ 50% ఆఫ్ ది ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, ఈ మోర్ దెన్ 50% ఆఫ్ ద ఉమెన్ ఈ రక్తహీనతతో బాధపడుతున్నారు. దీన్నే ఐరన్ డెఫిషియన్సీ లేదంటే ఎనీమియా అని కూడా పిలుస్తారు. అండ్ దాంతోపాటు ఈ మాతా శిశు మరణాలు, ఈ మాతృ మరణాలు అదేవిధంగా శిశు మరణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూ అనమాట మొత్తం దేశంలో. బట్ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మాతృ మరణాలు కానీ శిశు మరణాలు కానీ తగ్గుతూ వస్తున్నాయి. అండ్ ఈ తగ్గుదల అనేది ఒక ప్రోగ్రెసివ్ ఇండికేటర్ అనమాట, ఒక ప్రోగ్రెసివ్ సోషల్ ఇండికేటర్. అయితే ఈ రక్తహీనత అదేవిధంగా మాతృ మరియు శిశు మరణాలను తగ్గించాలి ఇంకా అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాపే జననీ మిత్ర యాప్ అనమాట. సో దీని గురించి మాట్లాడుకుంటే ఈ జననీ మిత్ర యాప్ అనేది 2025 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందనమాట. ఈ డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో 2025 ఫిబ్రవరి 14న ఈ జననీ మిత్ర అనే యాప్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మహిళల్లో రక్తహీనత అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. ఈ గర్భిణులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా బాలింతల్లో ఈ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ రక్తహీనత అనేది చాలా పెద్ద సమస్య అనమాట. రక్తహీనత ఎక్కువగా ఉండటం వల్ల ఈవెన్ ఈ మాతృ మరణాలు అదేవిధంగా శిశు మరణాలు కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ జననీ మిత్ర యాప్ ద్వారా గర్భిణులు మరియు బాలింతల్లో రక్తహీనతని తగ్గించాలి. అండ్ దాంతో పాటు మాతృ మరణాలు అదేవిధంగా శిశు మరణాలను కూడా ఆంధ్రప్రదేశ్లో తగ్గించాలి అనే ఉద్దేశంతో తీసుకొచ్చిన యాపే ఈ జననీ మిత్ర యాప్ అనమాట. సో ఈ యాప్ని ఎవరు తీసుకుని వచ్చారు, ఎవరు అందుబాటులో ఉంచారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య అదేవిధంగా కుటుంబ సంక్షేమ శాఖ ఈ యాప్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇది ఈ రక్తహీనతను అదేవిధంగా మాతృ శిశు మరణాలను తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. అయితే ఈ జననీ మిత్ర యాప్ ఏదైతే ఉందో జననీ మిత్ర యాప్ని పైలట్ ప్రాజెక్ట్ లాగా లేదంటే ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లా కూడేరు పిహెచ్సి ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో, కూడేరు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏదైతే ఉందో అనంతపురం జిల్లాలో, సో దానిలో ప్రయోగాత్మకంగా స్వస్తి అనే సంస్థతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. అండ్ దానిలో భాగంగా ఎవరైతే గర్భిణులు ఉన్నారో బాలింతలు ఉన్నారో ఈ యాప్ను వినియోగించడం వల్ల వాళ్ళు రోజు తినే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారంతో పాటు ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలను కూడా తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆహారంతో పాటు ఆరోగ్య సంబంధ విషయాలు తెలుసుకోవడం వల్ల ఈ గర్భిణులు బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఈ రక్తహీనత తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అండ్ దాంతోపాటు ఏవైతే మాతృమరణాలు శిశు మరణాల రేటు ఎక్కువగా ఉందో అది కూడా తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం వికసిత్ పంచాయత్ అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ వికసిత్ పంచాయత్లో భాగంగా గుజరాత్లో కొన్ని పంచాయత్లు, అస్సాంలో కొన్ని పంచాయత్లు, ఒడిశాలోని కొన్ని పంచాయత్లు అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలను కూడా కేంద్ర ప్రభుత్వం సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకు సెలెక్ట్ చేసిందంటే కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కింద ఎంపిక చేయడం జరిగింది. అంటే ఆయా పంచాయతీల్లో కెపాసిటీ బిల్డింగ్ అనేది ఆర్గనైజ్ చేస్తారనమాట. రైట్. సో కెపాసిటీ బిల్డింగ్ అంటే పర్టికులర్గా ఈ పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీలో ఈ అభివృద్ధి పథకాల అమలు కానీ లేదంటే సేవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం కానీ లేదంటే ప్రజల భాగస్వామ్యం కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో, సో ఇవన్నీ వీటన్నిటిపైన కూడా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్తో ముందుకెళ్తారనమాట. రైట్. సో అయితే దీన్ని ఎన్ని స్టేట్స్లో
ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే 4 స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయబోతున్నారంట. అంటే సో ఈ వివిధ రంగాల్లో ఈ పంచాయతీ ఏవైతే ఉన్నాయో పంచాయతీలని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి నిర్దేశించినటువంటి ఒక పథకమే ఈ వికసిత్ పంచాయత్ అనే కార్యక్రమం. సో సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వికసిత్ పంచాయత్. అండ్ ఈ వికసిత్ పంచాయతీలో భాగంగా ఎన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేశారంటే 4 రాష్ట్రాలను సెలెక్ట్ చేశారు. అండ్ ఆ 4 రాష్ట్రాల్లో గుజరాత్, అస్సాం, ఒడిషా అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని పంచాయతీలను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ వికసిత్ పంచాయత్ కింద ఎంపిక చేసింది ఈ కెపాసిటీ బిల్డింగ్ మిషన్ కోసం. అయితే ఈ కార్యక్రమం కింద ఈ వికసిత్ పంచాయత్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాలో 15 పంచాయతీల్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అండ్ ఈ అభివృద్ధి పర్టికులర్గా ఈ 15 పంచాయతీల్లో అధికార వికేంద్రీకరణ. సో అధికార వికేంద్రీకరణ జరుగుతుంది, అంటే పంచాయతీలకు ఎక్కువ అధికారాలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఈ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వాములు చేస్తారు. అండ్ దాంతోపాటు ఈ పంచాయతీలు ప్రొవైడ్ చేసేటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది వినియోగించడం జరుగుతుంది. అండ్ అన్నిటితో పాటు ఆ పంచాయతీ ఏదైతే ఉందో ఈ వికసిత పంచాయతీలో సెలెక్ట్ చేసిన పంచాయతీ ఏదైతే ఉందో దాన్ని ఓవరాల్గా ఒక మోడల్ పంచాయతీగా తీర్చిదిద్దుతారనమాట. సో ఇప్పటికే రూపొందించినటువంటి ప్రణాళిక ఆధారంగా ఈ కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ పిరమిల్ ఫౌండేషన్ 2 ఏళ్లలో ఈ కార్యక్రమాలను చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట. రైట్. అయితే ముఖ్యంగా ఈ వికసిత్ పంచాయతీలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది, ఏ జిల్లాల్లో ఏ పంచాయతీల్ని ఎంపిక చేయబడడం జరిగింది అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఈ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు మండలంలో ఉన్నటువంటి కిండంగి, మినుములూరు, గుతలపుట్టు, డోకలూరు, కడిలి, డి గొందూరు, వంజంగి ఈ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో పాడేరు మండలంలో ఈ పంచాయతీలని వికసిత్ పంచాయతీలుగా సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి హుకుంపేట మండలంలో మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, మెట్టజోరు అండ్ జీకే మంద, తాడిపుట్టు ఈ గ్రామ పంచాయతీల్ని ఈ వికసిత్ పంచాయతీలో భాగంగా సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ జీ మాడుగుల మండలం ఉన్నటువంటి బోయితిలి కూడా ఈ వికసిత్ పంచాయత్ భాగంలో సెలెక్ట్ చేయబడటం జరిగిందనమాట. సో ఈ పంచాయతీలన్నీ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ మండలాల్లో వాటిని ఎంపిక చేయడం జరిగింది. వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయటానికి, అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేయటానికి అన్నమాట. రైట్. సో తర్వాత టాపిక్ ఏంటంటే పొదుపు సంఘాల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం అనేది ఆంధ్రప్రదేశ్లో కల్పించబోతున్నారనమాట. ఈ పొదుపు సంఘాలు, ఈ డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ యాక్సెస్ ఉంది, అంటే బ్యాంక్స్ లోన్స్ ఇస్తుంది. అండ్ ఆ లోన్స్ తీసుకొని వాళ్ళు స్వయంగా తమ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఆ ఉత్పత్తుల్ని ఏ విధంగా మార్కెట్ చేసుకోవాలనేదే ప్రధాన సమస్య. అయితే ఈ పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులకి ప్రభుత్వం మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే ఇది మరింత మెరుగ్గా ఆ స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి లేదంటే మహిళల అభ్యున్నతికి దారితీస్తుంది అనమాట. దానిలో భాగంగానే ఈ పొదుపు సంఘాల మహిళలు తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్లైన్ మార్కెటింగ్, ఈరోజు మనకి కామర్స్ సైట్లు ఎలాగో ఉన్నాయో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ, సో అదేవిధంగా ఆన్లైన్ మార్కెటింగ్ సదుపాయం అనేది ప్రభుత్వం ఈ మహిళా సంఘాల పొదుపు సంఘాల ఉత్పత్తులకు కల్పించబోతుంది అనమాట. రైట్. సో ఇందులో పట్టణ స్వయం సహాయక సంఘాల పొదుపు సంఘాల ఉత్పత్తులకు ఏ పేరుతో అంటే స్వయం ఏపీ అనే బ్రాండింగ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్కెటింగ్ చేయబోతుంది అనమాట ఈ పొదుపు సంఘాల ఉత్పత్తుల్ని. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, స్వయం ఏపీ అనే బ్రాండ్ పేరుతో. సో ఈ విధానంలో భాగంగా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ డ్వాక్రా మహిళలు, పొదుపు సంఘాల మహిళలు తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్పత్తులన్నీ కూడా ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ వేదికల ద్వారా విక్రయించనున్నారు. అండ్ దానికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయబోతుంది అనమాట. అయితే దాదాపుగా 15 రకాలైనటువంటి ఆహార వస్తువులు, హస్తకళలు, కుట్లు, అల్లికలు మరియు గృహోపకరణాలు అన్నీ కూడా ఈ జాబితాలో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా స్వయం ఏపీ అనే బ్రాండింగ్ పేరుతోనే ఇంప్లిమెంట్ చేస్తారు ఆఫ్లైన్లో మరియు ఆన్లైన్లో భాగం.
అండ్ దాంతోపాటు ఈ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మరియు మెప్మా, రైట్? సో ఈ మెప్మా అంటే ఈ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్. సో ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ కానీ, సో ఇవన్నీ కలిపి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఏ విధంగా ఈ స్వయం ఏపీ అనే బ్రాండింగ్ పేరుతో పొదుపు సంఘాల మహిళల ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ కలిగించాలి అని ఒక కాంప్రహెన్సివ్గా సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. లక్ష్యం ఏంటి అని అంటే స్వయం ఏపీ బ్రాండ్ ఒక లక్ష్యం ఏంటంటే ఈ బ్రాండింగ్ మరియు మార్కెటింగ్ ద్వారా ఈ స్వయం సహాయక సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనోపాధి అనేది ఖచ్చితంగా మెరుగుపడడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ప్రతి మహిళ కూడా తలసరి ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మహిళలు స్వయం సమృద్ధి సాధించగలుగుతారు, మహిళలు కూడా వ్యాపారవేత్తలుగా ఎదగలుగుతారనమాట. ఈ లక్ష్యంతో ఈ స్వయం ఏపీ అనే బ్రాండింగ్తోనే ఈ పొదుపు సంఘాల మహిళల యొక్క ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేయడానికి ప్రభుత్వం ఈ విధమైనటువంటి విధానం తీసుకురావడం జరిగింది. అయితే దీని అమలును పరిశీలిస్తే ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ప్యాక్ చేయడం కానీ, బ్రాండింగ్ కానీ, మార్కెటింగ్ కానీ, సో ఈ చర్యలన్నిటినీ కూడా మెప్మా మెప్మా అనేది ఆల్రెడీ ఈ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి ఆ మినిస్ట్రీకి వివరించడం జరిగింది. అండ్ దాంతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించేలా మరియు కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేలాగా చూడాలని చెప్పేసి మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగిందనమాట. సో ఇది ఓవరాల్గా ఈ స్వయం ఏపీ అనే బ్రాండింగ్ అనమాట, రైట్? సో స్వయం ఏపీ అనే బ్రాండింగ్ ఏంటంటే పొదుపు సంఘాల ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి ఆన్లైన్ మార్కెటింగ్ కలిగజేస్తారు అనమాట. సో దట్స్ ఆల్ అండి ఫర్ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్.